హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు, శ్రీగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. గురుగారు, ప్రపంచం మొత్తం మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా చాలా స్పెషల్ గా చూసేది మన తిరుమల లడ్డు. ఎందుకంటే అది అంత పవిత్రమైనది. అయితే అంత పవిత్రం, అంత స్పెషల్ అయిన తిరుమల లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ కలుస్తుంది అని ఇప్పుడు చాలా న్యూస్ వస్తుంది. అయితే దీని మీద రకరకాల కాంట్రవర్సీస్ కూడా క్రియేట్ అయ్యాయి. అయితే జనాలని మోసం చేస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? ఇంకా ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అంటే ఈ వార్త విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపులో మండిన అగ్నికి ఆ సెగకి అంట నా గొంతులో నుంచి మాట రావట్లేదంట. ఓకే, అంత కడుపు మండింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఇక రాజకీయాలు మాట్లాడుతున్నామా ఇంకేం మాట్లాడుతున్నామా పక్కా పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ జరిగిన విషయం ఎంత దుర్మార్గమైన విషయం అనేది ఆలోచిస్తే, తిరుమల పవిత్రతే కాదు, అసలు హిందూ మతానికి, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది అని అంటున్నాను నేను. ఈవో శ్యామలరావు గారు ఓకే రీసెంట్గా ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఏ కంపెనీలకి టెండర్లు ఫైనలైజ్ అయినాయి, L1 ఎవరు వచ్చారు, వాళ్ళకి ఎప్పుడు టెండర్లు ఫైల్ అయినాయి, ఓకే ఏ గవర్నమెంట్లో ఫైల్ అయినాయి, అవన్నీ కూడా ఆయన మాట్లాడారు. అయితే ఈ ప్రోడక్ట్ సప్లై అయిన తర్వాత 4 ట్యాంకర్లని వీళ్ళు లోకల్ ల్యాబే కాకుండా బయట ల్యాబ్స్లో కూడా పంపించడం జరిగింది, NDDBకి పంపించడం జరిగింది. ఓకే, NDDBకి పంపించినప్పుడు దాంట్లో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అంటే ఇప్పుడు మరి లోకల్ ల్యాబ్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే అసలు లోకల్ ల్యాబ్లో కరెక్ట్గానే వచ్చిందా అనేది ఆయన క్లారిటీ ఇవ్వాల. కానీ NDDBలో వచ్చిన రిపోర్ట్లో మాత్రం చాలా విస్తుపోయే నిజాలు ఉన్నాయి. కాబట్టి ఆ 4 ట్యాంకర్లని వాళ్ళు తిప్పి పంపడం జరిగింది. సరే, మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ వరకు కథ అంతా బాగానే ఉంది, కానీ గత 5 సంవత్సరాల నుంచి సప్లై చేసేది వాళ్లే కదా ఆవు నెయ్యి, స్వామివారి ప్రసాదంలో వాడే ఆవు నెయ్యి అదే కదా అని హిందువుల యొక్క మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయని, దీని నుంచి అంటే రియల్గా హిందువుల నుంచి ఒక అగ్గి రాజేసింది. దాని తర్వాత రాజకీయ కోణంలో కూడా భయంకరమైన అగ్గి రాజుకుంది. ఇక్కడ ఒకటి ఈవో గారు ఒకటి తేటతెల్లం చేయాల్సిన విషయం ఒకటి ఉంది ఇంపార్టెంట్గా. ప్రతి కన్సైన్మెంట్ కూడా క్వాలిటీ చెక్స్ జరుగుతాయి. ఓకే, క్వాలిటీ చెక్స్ అన్నీ కూడా గత సంవత్సరాల్లో కూడా క్వాలిటీ చెక్స్ అన్నీ జరిగినాయా, అన్ని రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా అనేది చెక్ చేసి అవి కూడా మీడియా ముఖంగా చెప్తే హిందువుల యొక్క మనోభావాలు కొంతవరకైనా ఉపశాంతి కలుగుద్ది. అంటే అటువంటిది ఏం ప్రాబ్లం లేదు అని అంటే అట్లీస్ట్ వీ విల్ బీ హ్యాపీ. ఓకే, మేము కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఒక్కటి ఏంటంటే, ఒక కామన్ సెన్స్తో మనం ఆలోచించినా కూడా, ఒక కామన్ మ్యాన్గా కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఓకే వీళ్ళు గత సుమారుగా 20 సంవత్సరాల నుంచి టీటీడీకి ఆవు నెయ్యి సప్లై చేసేది KMF వాళ్ళు. అంటే ఇది ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ సంస్థ. వాళ్ళు కూడా వాళ్ళ ప్రకటనలో చాలా క్లియర్గా చెప్పారు, రివర్స్ టెండరింగ్లో మేము పాల్గొవట్లేదు, ఎందుకంటే మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వామివారికి ఈ నెయ్యిని మేము సప్లై చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి, దీంట్లో క్వాలిటీ ఎటువంటి కాంప్రమైజ్ కాలేము అని వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. ఓకే, ప్రకటన చేసినప్పుడు ఇంకా వాళ్ళు రివర్స్ టెండరింగ్లో వాళ్ళు మళ్ళీ రివైజ్డ్ బిడ్ అనేది ఎక్కడ వేయలే వాళ్ళు. అంటే ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ సంస్థ పాల్గొలేదు అన్నప్పుడు మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే కొంచెం మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ని ఇంత రేట్లో సప్లై చేసే KMF వాళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తి
320 రూపాయలకి నేను సప్లై చేస్తానని వస్తే ఏ విధంగా సప్లై చేస్తాడు అనేది అంటే టీటీడీలో నిర్ణయం తీసుకుంది ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళ కామన్ సెన్స్ పనిచేసిందో లేదో నాకు అది అర్థం కాల. రెండో విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ టీటీడీ బోర్డులో లేదా టీటీడీ సంబంధించిన వ్యవహారాల్లో గవర్నమెంట్ నుంచి రూపాయి వచ్చేది ఉండదు. ఇంకా అవసరమైతే టీటీడీ నుంచే తీసుకుంటారు గవర్నమెంట్కి సహాయం వివిధ రూపాల్లో. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం గవర్నమెంట్ నుంచి ₹1 కూడా ఫండ్ రాదు. మరి అటువంటప్పుడు భక్తులు భగవంతుడికి సమర్పించుకునే డబ్బుల్లో నుంచి తీసి తయారు చేసే ప్రసాదానికి నువ్వు వాల్యూ ఎందుకు ఇవ్వట్లేదు? అది ఏ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా, వచ్చే ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా అంటే హిందువుల మనోభావాలకు అస్సలు ఏమాత్రం ఒక వాల్యూ లేదా? ఇంత దౌర్భాగ్యం ఏంటి? అంటే హిందువులంటే హిందూ దేశంలో ఇంత చులకనా? ఎందుకు ఇలా అంటే ఇంత దిగజారుడుతాం ఎందుకు? సరే, మరి ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు పెట్టుకునే మీటింగుల్లో ఏ మీటింగ్లో అయినా సరే వాళ్ళ టేబుల్ మీద ఉండే వాటర్ బాటిల్ ఎంత ఖరీదు ఉంటుంది అనేది నువ్వు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే 1000, 2000, 3000 రూపాయలు కూడా ఒక వాటర్ బాటిల్ ఖరీదు ఉంటుంది. కానీ స్వామివారికి పెట్టే ప్రసాదంలో మాత్రం ఆయన డబ్బులతో చేసే ప్రసాదం, ఆయనకి భక్తులు సమర్పించిన డబ్బులతో చేసే ప్రసాదంలో కూడా ఇంత కకృతి పడాల్సిన అవసరం ఏంటి? ఓకే, అక్కడ రియల్గా ఏం జరిగింది అనేది ఈవో గారు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. ఓకే, సిబిఐ లాంటి సంస్థతో సమగ్రమైన విచారణ జరపాలి. ఎందుకంటే ఇది కోట్ల మంది హిందూ మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. ఇక్కడ రాజకీయ ప్రస్తావనకి అవకాశమే వద్దు. ఓకే, ఇది ఆ పార్టీ వాళ్ళు చేశారు, ఈ పార్టీ వాళ్ళు చేశారు అనే రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఓకే, బాధ్యులు ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బాడీ మాత్రమే అవుతుంది. అంతేగాని గత ముఖ్యమంత్రులు లేకపోతే ఈ ముఖ్యమంత్రులు లేకపోతే రేపు వచ్చే ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు ముఖ్యమంత్రులు కానే కాదు. ఓకే, వాళ్ళ ప్రమేయం ఉంది అంటే అది వేరే విషయం. అంతేగాని దీని ఏదో రాజకీయ రంగు పులిమేసేసి దాన్ని ఏదోదో చేయాలని అనుకోవద్దు ఎవరు కూడా. హిందువుల యొక్క మనోభావాలు అర్థం చేసుకోవాలి. ఈవో గారు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ల మీద బతకట్లా. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి ఈ గవర్నమెంట్లు ఇచ్చే డబ్బులతో బతకట్లేదు. ఆయన యొక్క ప్రసాదాలు తయారు చేసేది ఆయనకి భక్తులు సమర్పించుకున్న డబ్బులతో మాత్రమే. ప్రతి సంవత్సరం టీటీడీ బోర్డు సమావేశపరచుకుంటుంది. ఓకే, ఈ సంవత్సరం ఎంతెంత రేట్లు పెంచాలి అని, అంతే కదా. దర్శనం రేట్లు ఎంత పెంచాలి, లడ్డూ రేట్లు ఎంత పెంచాలి, ఆ రేట్లు ఎంత పెంచాలి, ఈ రేట్లు ఎంత పెంచాలి. వ్యాపార ధోరణే కదా. నా దేవాలయాలకి ఎందుకమ్మా ఈ వ్యాపార ధోరణి? నా హిందూ దేవాలయాలకి ఎందుకు ఇంత వ్యాపార కాంక్ష ఎందుకు? పోనీ వ్యాపార ధోరణిలో చూస్తున్నావు, వ్యాపార ధోరణిలో చూసినప్పుడు మరి ఇవ్వాల్సింది కూడా క్వాలిటీకి ఇవ్వాలి కదా. ఇదన్నీ కాదు తల్లి. సెంట్రల్ గవర్నమెంట్ హిందూ ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎవరికి వేస్తున్న ప్రశ్నలు ఇవి. సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. హిందూ దేవాలయాలు మొత్తం ఆ బోర్డు కిందకి మాత్రమే వెళ్ళాలి. ఓకే, దట్ షుడ్ బి ఇండిపెండెంట్ బాడీ. ఎటువంటి రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ఉండాలి. దీంట్లో ఎటువంటి రాజకీయ అంటే ఏ రాజకీయ నాయకుడు ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, లేదా ఆ మతం లేదు, ఈ మతం లేదు, వేరే వాళ్ళు ఎవ్వరు కూడా దీంట్లో వేలు పెట్టడానికి ఆస్కారం లేకుండా దాన్ని క్రియేట్ చేయాలి. ఓకే, రెండోది దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్ బాడీలో ఉన్న అన్య మతస్థులందరినీ కూడా వేరే వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఓకే, అది మనం సెక్యులరిజం అనుకొని చాలా ఉదాసీనంగా ఉంటే అది దేనికో దారి తీయచ్చు. ఓకే, అంటే అందరూ కూడా భక్తి ప్రవర్తనలతో భగవంతుడు ఏ భగవంతుడైనా ఏ పేరైనా ఒకటే అని అనుకుంటే నో ప్రాబ్లం, అక్కడెక్కడ ప్రాబ్లం అనేది రాదు. కానీ
ఆస్కారం ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. ఎండోమెంట్ బాడీ హిందూ మతానికి సంబంధించిన ఎండోమెంట్ బాడీ, హిందూ దేవాలయాలు వేరే అన్ని మతస్థులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటే అప్పీల్ చేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఒక హిందూ ధర్మ రక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేసి ఎండోమెంట్ బాడీ యాక్ట్ని రద్దు చేసి మొత్తం కంప్లీట్గా ఈ దేవాలయాల యొక్క పరిరక్షణ అంతా కూడా ఆ బోర్డుకి అప్పచెప్పడం ద్వారా ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం వస్తుందని నా అభిప్రాయం. ఓకే. రెండవది, టీటీడీ ఈఓ గారు కూడా అంటే గత 5 సంవత్సరాల నుంచి ఓకే ప్రతి కన్సైన్మెంటు టెస్టింగ్ జరుగుతుందా లేదా, ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పండి, మేము మనశ్శాంతిగా ఉంటాం. ఓకే. ఆ దేవదేవుడికి 1000 నమస్కారాలతో ఆ స్వామివారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం, ఎటువంటి ప్రాబ్లం లేదు అనే వార్త రావాలని. కాకపోతే కామన్ సెన్స్తో మనం ఒక్క మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 319 రూపాయలకి ఆవు నెయ్యి 1 కేజీ అంటే ఇండియాలో ఏ సప్లయర్ కూడా సప్లై చేసే అవకాశమే లేదని ఆ ఈవో గారే క్లియర్గా చెప్తున్నారు. మళ్ళీ అంటే దాంట్లో కల్తీ జరిగితే మాత్రమే చేయగలడు అని ఆయనే చెప్తున్నాడు మళ్ళీ. ఓకే. దీని గురించి టీటీడీ బోర్డు చాలా డీప్గా ఎనాలిసిస్ చేయాలి. ఇక్కడ రాజకీయ ప్రస్తావనకి పోవద్దు, ఎవరు కూడా రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవద్దు. ఇది దేవదేవుడికి సంబంధించిన అంశం. ఓకే. ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు ఎవ్వరు దేవదేవుడికి 1 రూపాయి ఇచ్చేది లేదు. ఆయన దగ్గర ఎవరు ఇచ్చేది లేదు, ఏ గవర్నమెంట్ ఇచ్చేది లేదు, ఈ గవర్నమెంట్ ఇచ్చేది లేదు, గత గవర్నమెంట్ ఇచ్చేది లేదు, ఇంకా టీటీడీ నుంచే వీళ్ళు తీసుకుంటారు ఇంకా డబ్బులు. కాబట్టి దీన్ని చాలా క్షుణ్ణంగా చాలా విచారణ చాలా లోతుగా చేసి ఎటువంటి ప్రాబ్లం జరగలేదని అటువంటి అద్భుతమైన శుభవార్తని త్వరలో తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.